ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. ఆధార్ కార్డ్ న్యూ రూల్స్. భారతదేశ పౌరులకు యుఐడిఏ జారీ చేసేటువంటి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు ఆధార్ కార్డు ప్రభుత్వ ప్రైవేట్ పనులకు ఇది చాలా అవసరం. అందుకే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలి. ముఖ్యంగా మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, అడ్రస్ వంటివి తప్పకుండా అప్డేట్ అయితే చేయాలన్నమాట. ఆధార్ కార్డు జారీ ప్రక్రియ విషయంలో యుఐడిఏ అనగా కీలక మార్పులు చేసింది. వాస్తవానికి చాలా కాలం తర్వాత ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఇవి వర్తిస్తాయి. ఆధార్ కార్డు కోసం వేచి చూసేటువంటి వ్యవధి ఇకపైన మారనుంది. అదే సమయంలో ఆధార్ కార్డు అప్డేటు ఏదైతే వ్యవధి కూడా మారుతుంది. ఆధార్ సెక్యూరిటీని మరింత పెంచడం, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడం కోసం ఈ మార్పులు చేపడుతుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఆధార్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేటువంటి వారు వారం రోజుల్లోగా ఆధార్ కార్డు పొందగలరు. అయితే ఇప్పుడు ఈ రూల్ మారింది. ఆధార్ కార్డు జారీకి గరిష్టంగా 6 నెలల గడువు అయితే పొడిగించారు. ఆధార్ ధృవీకరణను స్పష్టం చేసేందుకు, దరఖాస్తు ప్రామాణికతను నిర్ధారించేందుకు, ఫేక్ ఆధార్ అప్లికేషన్లు కనిపెట్టేందుకు ఈ మార్పు అనివార్యమైందన్నమాట. 18 లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగినటువంటి భారతీయులు కొత్తగా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ మార్పు ఉంటే 6 నెలల వ్యవధిలో వర్తిస్తుంది. పిల్లల కోసం అప్లై చేసుకునే వారికి ఆధార్ కార్డు అప్డేట్కు ఈ మార్పు వర్తించదు. ఆధార్ కార్డు జారీ చేయడం లోపాలను తగ్గించేందుకు, ఆధార్ కార్డు గుర్తింపును దుర్వినియోగం చేయకుండా నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నియమం తీసుకొచ్చిందనమాట. అదే సమయంలో పాత ఆధార్ కార్డులకు, అంటే 10 ఏళ్ల క్రితం జారీ చేసినటువంటి కార్డులకు అప్డేట్ అయితే తప్పనిసరి. వీటి అప్డేట్ ఆన్లైన్ విధానం కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా బయోమెట్రిక్ వివరాల్లో చిరునామా, ఫోన్ నెంబర్లు తప్పనిసరి అప్డేట్ చేయాల్సి అయితే ఉంటుంది. లేకపోతే వివిధ రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి అయితే ఇబ్బంది